మాఫియా అవతారమెత్తారు. స్వార్థం కోసం సంస్థకు వీటీపీఎస్ అధికారులు మచ్చతిస్తున్నారు. మరోవైపు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై యాష్ పాండ్కు వెళ్లాల్సిన యాష్ పైప్ లైన్లో కాకుండా ఆఫర్స్ ఓపెన్ చేసి జెన్కో ఆదాయానికి అధికారులు గండి కొడుతున్నారు. సైలా వద్ద మాత్రమే కేవలం ట్యాంకర్లకు బూడిద లోడింగ్ అనుమతి ఉంది. యాష్ పాండ్కు వెళ్లే బూడిదకు గండి కొట్టి ప్లాంట్లోనే లోడింగ్ చేస్తున్నారు. ఒక్క లారీకి అధికారులు 11,000 రూపాయలు వసూలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకోసం బ్రోకర్లను నియమించుకుని రోజుకు 40 నుంచి 50 లారీల బూడిద లోడింగ్ అవుతోంది.